హైదరాబాద్ సిటీని ఒక నగ్న సైకో వణికిస్తున్నాడు. మంచి లగ్జరీ కార్లో వస్తాడు. ఎవ్వరూ లేని టైం చూసి రోడ్డు మీద కార్ ఆపి తన బట్టలన్నీ విప్పేసి కార్లో పడేసి కంప్లీట్ నేకెడ్ గా అపార్ట్మెంట్ లోకి చొరబడుతున్నాడు. రీసెంట్ గా ఒక అపార్ట్మెంట్ లో వాడు చొరబడిన సీసీటీవీ విజువల్స్ చూస్తే మెట్ల మీద నుంచి పిల్లిలా అడుగులేస్తూ ప్రతి ఫ్లోర్ కు వెళ్తున్నాడు. ప్రతి ఇంటి కిటికీ దగ్గర ఆగి లోపల నిద్రపోతున్న వాళ్ళని వికృతంగా తొంగి చూస్తున్నాడు. అంతటితో ఆగడం లేదు, డోర్ లాక్స్ తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఒకవేళ పొరపాటున తలుపు గాని తెరుచుకుంటే ఆ రాత్రి లోపల ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే గుండె ఆగిపోతోంది. వనస్థలిపురం, ఎల్బీ నగర్, మలక్పేట ఇలా సిటీ అంతా తిరుగుతున్నాడు. కానీ అసలు మన ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు? వేల కెమెరాలు, షీటింగ్స్ ఉన్న సిటీలో ఒక సైకో కారు వేసుకొని తిరుగుతుంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఏదైనా ఘోరం జరిగితే గానీ, ఒక ప్రాణం పోయాక గానీ ఈ వ్యవస్థ మేల్కోదా? గస్తీ తిరుగుతున్నామని చెప్పే పోలీసులు అర్ధరాత్రి పూట ఎక్కడ నిద్రపోతున్నారు? వాడు దొరికే వరకు మన జాగ్రత్తలో మనం ఉండక తప్పదు. పడుకునే ముందు గడియలు 10 సార్లు చెక్ చేసుకోండి. కిటికీలకు కర్టెన్లు వాడండి. ఈ రాత్రి మీ కిటికీ అవతల ఆ వికృత రూపం లేదని గ్యారంటీ ఏంటి? అప్రమత్తంగా ఉండండి. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే 100కి డయల్ చేయడం మర్చిపోకండి.